బ్యాడ్మింటన్ ఇండియా పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ క్రీడాకారులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. భారతదేశంలో బ్యాడ్మింటన్ క్రీడ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా మొత్తం కమ్యూనిటీ కలిసే వేదిక ఏర్పాటు కాలేదన్నారు. ఈ ఫ్యాన్లీ యాప్ ఆ లోటును తీర్చుతుందన్నారు ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్. ఈరోజు మనం ఇక్కడ ఫ్యాన్లీ యాప్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది బేసికలీ ఒక స్పోర్ట్ కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఎవరున్నా కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ ఛాంపియన్స్ ఎవరున్నా కానీ, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ తోటి వాళ్ళ కమ్యూనిటీస్తోని కనెక్ట్ అయ్యే ఒక మార్గంలాగా నేను చూస్తున్నాను. ఇది ఏఐ బేస్డ్ సోషల్ మీడియా కాబట్టి దీంట్లో అల్గోరిథం వల్ల మనకి ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దాన్ని కరెక్ట్గా పద్ధతిగా ఉండేటట్టు, అది ట్రోలింగ్లు ఇవి నెగిటివిటీ కాకుండా, ఒక అబ్యూజివ్ లాంగ్వేజెస్ లేకుండా ఒక క్లీన్ ప్లాట్ఫామ్ లాగా, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాగా వాడుకునే అవకాశం ఉంది. దీన్ని ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కానీ రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉంది. అండ్ ఒక కమ్యూనిటీస్ని దగ్గరికి రావటం, అలాగే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకునే ఒక విధానం, ఒక యాప్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ చేసే ఒక మెకానిజం లాగా ఇది యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ యాప్ ద్వారా ఎక్కడైనా ఏం జరుగుతూ ఉంది అనేది మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాజ్ పేరెంట్స్ మనందరికీ ఒక కన్సర్న్ ఉంటుంది. ఇఫ్ మై చైల్డ్ ఈజ్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ డే ఆఫ్ అ గేమ్, what do I do about it? How do I compensate for it? And what should I be giving them to eat? I mean, I'm a mother myself. So these are all informations that we would like to get, and we would like to get it from authentic